హాయ్ వీవర్స్, నేచురల్ వేలో అసలు పెస్టిసైడ్స్ మందులేం కొట్టకుండా నేచురల్గా పండించిన కూరగాయలను అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మునగ చెట్టుని అయితే మీరు చూసారు ఆల్రెడీ. ఇక్కడ నేను చూపిస్తున్నాను మామిడి చెట్టుని. వీటికి అసలు మా పెస్టిసైడ్స్ ఏం కొట్టరనమాట. నేచురల్ వేలో ఆహ్, ఆహ్, వేప వేపాకుల్ని మరిగించి దాన్నైతే పెస్ట్ కంట్రోల్గా యూస్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసారు మీరు పపాయ చెట్టుని. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు మా ఆర్గానిక్ వేలో పండించిన మా వెజిటబుల్ గార్డెన్ని ఇక్కడ చూపిస్తున్నాను. చిల్లీ అంటే పచ్చిమిరపకాయల చెట్లని. ఇంకా ఇక్కడ చాలా రకాల వెజిటబుల్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బ్రింజాల్, ఇంకా క్లస్టర్ బీన్స్ అంటే గోర్చిక్కుడు చెట్లు, ఇంకా వంకాయ చెట్లు, రాడిష్ అంటే ముల్లంగి చెట్లు, ఇంకా బీట్రూట్, క్యారెట్, టొమాటోస్ అన్నీ ఈ గార్డెన్లోనే ఉన్నాయన్నమాట. నేనైతే ఒక్కొక్క చెట్టునే చూపిస్తాను. ఇలా మనం ఆర్గానిక్ వేలో పండించి తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. ఎందుకంటే వీటికి మందులేం కొట్టరు. పెస్టిసైడ్స్ కొట్టిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం అస్సలు మంచిది కాదనమాట. ఇలా నేచురల్ వేలో పండించిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం చాలా హెల్తీ. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ తోటలోనే మేము బనానాస్ అంటే కర్పూరం, ఏలంకి ఇలాంటివన్నీ కూడా మేము పండించుకొని తింటామన్నమాట. సపోటాస్, మ్యాంగోస్ ఇలాంటివన్నీ నేచురల్ వేలో పండిస్తారు. ఇంకా టొమాటోస్, ఇవి కూడా లోకల్ టొమాటోస్ అనమాట. మామూలుగా హైబ్రిడ్ లాగా గట్టిగా ఉండవు. చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రింజాల్ చెట్లని. ఇంకా ఇక్కడ మేము ఆనియన్స్ని కూడా పండించాము. చిన్న ఆనియన్స్ సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి. చిన్న చిన్న ఆనియన్స్ని కూడా పండిస్తారు నేచురల్ వేలో. పచ్చిమిర్చి చెట్లు అయితే మీరు చూస్తున్నారు. వీటిని అయితే మేము కుకింగ్లో యూస్ చేసుకుంటాము. ఇంకా మిగిలినవి అయితే ఎండపెట్టి రెడ్ చిల్లీస్ అయ్యాక ఎండపెట్టేసి అయితే వాటిని చిల్లీ పౌడర్ చేయడానికి అయితే యూస్ చేసుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రింజాల్ చెట్టుని. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను బీట్రూట్ చెట్టుని. ఈ బీట్రూట్ చెట్టు అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి దీన్ని తీసి అయితే చూపిస్తాను. చెట్టుని ఎర్త్ నుంచి సపరేట్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూస్తున్నారు బీట్రూట్ చెట్టుని ఇప్పుడైతే పెరికి చూపిస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట బీట్రూట్ చెట్టు. బీట్రూట్తో పాటు ఇదైతే మనకు ఎర్త్ నుంచి పండుతుందన్నమాట. ఇలా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఇలానే ఇక్కడ మీరు చూస్తున్నారు క్యారెట్స్ అన్నమాట. ఈ క్యారెట్ని కూడా అలానే పెరికి చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు క్యారెట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఎర్త్లో ఆకులు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కొత్తిమీర ఆకులు ఉన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు నేచురల్ వేలో పెస్టిసైడ్స్ ఏమీ లేకోకుండా నేచురల్గా పండించిన బీట్రూట్, క్యారెట్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. స్పినాచ్ అంటే పాలకూరని, ఇలాంటి పాలకూర, మెంతి కూర అన్నీ మేము ఇలానే పండించుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్న బీరకాయ చెట్లని, ఇంకా గోర్చిక్కుడు చెట్టుల్ని మేము అన్నీ ఇలానే నేచురల్ వేలో పండించుకొని మేమైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటామన్నమాట. ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ అప్పటికప్పుడు కానీ ఇలా అప్పటికప్పుడు తీసుకొచ్చి కానీ చేసామంటే చాలా హెల్దీ, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు తాటి చెట్టుని. ఇక్కడ మీరు చూస్తున్నారు తాటికాయలు అయితే ఆ చెట్లో ఉన్నాయన్నమాట. ఇవైతే ఇంకా కొన్ని రోజులు పోవాలి, ఇంకా పెద్దవి అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు బనానా ట్రీ అంటే అరటి చెట్టుని. కూర అరటి అండ్ తినే అరటి సపరేట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు మామిడి చెట్టుని. ఇంకా ఈ మామిడి చెట్టు చుట్టూ అయితే డిఫరెంట్ లీఫీ గ్రీన్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఫ్రైకి యూస్ చేసుకునే కూరకులు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను రాడిష్ చెట్టుని. రాడిష్ అయితే ఇలా మనకు ఎర్త్ నుంచే వస్తుంది. ముల్లంగి కూడా క్యారెట్, బీట్రూట్ లాగా భూమి లోపలనే పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కింద అయితే ముల్లంగి బయటకు వచ్చేసి కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇది కొంచెం పెద్దది కావాలి, అందుకే నేను పీకట్లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను లోకల్ టొమాటోస్ని. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను స్మాల్ ఆనియన్స్ని. ఈ స్మాల్ ఆనియన్స్ అయితే సాంబార్లోకి యూస్ చేసుకుంటాము. ఈ చిన్న ఆనియన్స్ సాంబార్లో యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సాంబార్. ఇంకా మేము చెరుకులను కూడా నేచురల్ వేలో తినడానికి అయితే పండించుకుంటాము. చెరుకు తినడం చాలా మంచిది సమ్మర్లో. ఈ చెరుకులు అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట. అందుకని మా నాన్న ఎప్పుడు వాడి కోసమని చెరుకులను పండిస్తారు. సో ఇలా నేచురల్ వేలో కూరగాయలని, ఫ్రూట్స్ని ఇలాంటివన్నిటిని పండించుకొని తింటే చాలా హెల్దీ.
ఇంకా చాలా ఫ్రెష్‌గా తీసుకోవడం వల్ల టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఏ కర్రీస్ చేసినా. వీటిలో పెస్టిసైడ్స్ అసలుండవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ టొమాటోస్ అయితే మేము మా కిచెన్‌లో యూజ్ చేస్తున్నాము. మిగిలిన టొమాటోస్ అన్నీ తెలిసిన వాళ్ళకి నేబర్స్‌కి ఇచ్చేస్తుంటామనమాట ఫ్రీగా. సో, ఇలా మనం నేచురల్‌గా గ్రోన్ చేసుకున్న వెజిటబుల్స్ తింటే చాలా హెల్తీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.